జగదభిరామ శ్రీరామ ముని జనమందిత శ్రీరామ జగదభిరామ శ్రీరామ పావన నామ పరనామ. ఆదర్శమూర్తి హే సార్వభౌమ. ఇక్కడ సీతమ్మ వారు ఆమె యొక్క వైభవం ఏమిటి అని అంటే వంద్యాం జగన్మాతరం అన్నారు. అంటే ఆవిడ జగన్మాత, అస్మన్మాతరం జగన్మాతరం, అంటే మనందరికీ స్వయంగా ఆవిడ తల్లి, అంతేకాదు జగత్తుకు తల్లి అని త్యాగరాజస్వామి వారు అంటారు. అక్కడ అందరికీ తల్లి అయినప్పుడు తనకు కూడా తల్లి అవుతుంది కదా, మళ్ళీ అస్మన్మాతరం అని మళ్ళీ నాకు తల్లి అని ఎందుకు చెప్పాలి అని అంటే జగన్మాత అయినంత మాత్రాన్ని సరిపోదండి, స్వయంగా తనకు తాను భావించాలి ఎవరికి వాళ్ళు, అంటే నా తల్లి అని అనుకోవాలి అని. అందుకని త్యాగరాజస్వామి వారు చెప్తారు, సీతమ్మ మాయమ్మ సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి సీతమ్మ మాయమ్మ వాతాత్మజ సౌమిత్రి వైనతేయరి పూమదన ధాత భరతాదులు. అలా సీతమ్మ మాయమ్మ అని మనం తలుసుకోవాలి అని అస్మన్మాత అలాంటి సీతమ్మ మనందరికీ ఇప్పుడు దర్శనమిస్తూ ఆ వివాహగారానికి వెళుతూ ఉన్నారు, కళ్యాణ మండపంలోకి. అన్ని చుట్టూతాల ప్రదక్షిణం చేస్తూ వస్తారు అమ్మవారు. అందరికీ ఆవిడ యొక్క అనుగ్రహం కలుగుతుంది, ఆవిడ యొక్క కటాక్షములు మనందరి మీద పడాలి అని అర్చక స్వాములు చక్కగా అమ్మవారిని అలా ప్రదక్షిణం చేస్తూ ఉన్నారు. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే మనం సాధించలేనిది లేదు కనుక అలాంటి సీతమ్మను నా తల్లి అని మనం అనుకున్నప్పుడు ఆమె ఏంటో మనకు భక్తి శ్రద్ధలు ఏర్పడతాయని సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి అని ఆ బాంధవ్యం భగవంతుడితో మనకు ఉండాలి. అటువంటి ఒక ఆప్యాయత మనలో ఏర్పడాలనేటువంటి అభిప్రాయంతోనే వంద్యాం జగన్మాతరం. శ్రీ సీతారామచంద్ర మూర్తయే నమః. భద్రాచలంలో సీతారామచంద్ర ప్రభు కళ్యాణ మహోత్సవాన్ని కనుల కరువు తీరగా గుండె బరువు దిగగా దిగబార శ్రీరామ నామామృతాస్వాదనతో మన తల్లి అయిన సీతమ్మను తండ్రి అయిన రామయ్యను సౌమిత్రితోడ పరివేష్టింపజేసిన భద్ర సింహాసనం మీద ఆ తెర అలాగా కాసేపు మురిపింతాలు మరిపింతాలు పెడుతూ అడ్డంగా కాదు, కాసేపు మనకు ఆ ప్రభువుకు సతీ కాబోతున్నటువంటి శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగా, అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి అన్నారు. గౌతమిగా వికుంఠమున్నారయ్య భద్రశైల శిఖరాగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణా పయోనిధి. త్యాగరాజస్వామి వారు సీతమ్మ మాయమ్మ అన్నారని అర్చక స్వాముల వ్యాఖ్యాతల అభిభాషణలో మనం సుపోషణంగా దాన్ని ఆలకించి ఆరగించి ఆలపించిన దాన్ని అరిగింపజేసుకోవడానికి ఈ మనస్సుకు సంబంధించిన వ్యాయామాన్ని
ఈ యామంలో చేస్తున్నాం. భూమిభరాపహారి. కాబట్టి భూమికి భారంగా ఉన్నటువంటి చేతనులను ఏ రాక్షసులను సంహరించి ఆ భూమి భారాన్ని తొలగించినటువంటి ఏ రాముడైతే ఉన్నాడో ఆ రామచంద్రమూర్తికి భూమి భరాపహారి తరుణి, ఆయనకు భార్యగా ఉండేటువంటి ఆవిడ కారుణ్య కల్లోలిని. ఆ సీతమ్మ వారు ఎలాంటిది అనంటే కారుణ్యం అనేటువంటిది ఒక గొప్ప నదిగా ఉంటే ఆ నది ఎవరు అనంటే సీతమ్మ వారే. కారుణ్యపు నది ఆవిడ అన్నారు. ఎందుకన్నారటంటే రామచంద్రమూర్తి కరుణా పయోనిధి కదా ఆయన. అంటే కరుణా పయోనిధి అంటే కరుణా సముద్రుడు ఆయన. ఈవిడ కారుణ్య కల్లోలిని అంటే కరుణా నది. ఆయన సముద్రం అయితే ఈవిడ నది. అంటే సముద్రానికి నదులన్నీ భార్యలు అంటారు కదా. రాముడు కరుణా సముద్రుడైతే ఆ కరుణ నది సీతమ్మ వారు రాముడైనటువంటి ఆ సముద్రుణ్ణి వివాహం చేసుకోబోతోంది గనుక కారుణ్య కల్లోలిని. కరుణాసముద్రుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి భద్రముద్ర భద్రాచలమై ఈనాడు మనకి మేరునగాధీశుని పుత్రుడు భద్రుడు చిరకాలం తపస్సు చేసి స్వామిని ప్రసన్నం చేసుకుని ఆ వైకుంఠం నుండి వచ్చిన నారాయణ్ణి అలాగే నువ్వు ఇక్కడ నా కోసం ఉండాలయ్యా, నేను నీకు గిరిగా, నువ్వు భక్తులకు సిరిగా, సీతమ్మ నీ అర్ధాంగి లక్ష్మిగా ఉండాలి, సౌమిత్రితోటి కనువిందు చేస్తూ ఉండాలి అంటే మెరుగులీనే స్వామి కాసేపు ఈ వివాహ సందర్భాన అలా మరుగు నుండి క్షత్రాత్ముగొలుతు దశరథపుత్రున్ శ్రీరాముడనగ పొలిచిన దేవున్ శత్రుభయదు రావణునొక మాత్రం దునుమాడినట్టి మధుసూదనునిన్ అని భారతంలో శాంతి పర్వంలో ఓ మాట అన్నారు. అటువంటి రామచంద్రమూర్తి ఈనాడు పెళ్లి కొడుకయ్యాడు. పెళ్లి కొడుకై జనకుని కొలువున శివుని విల్లును విరిచినవాడై విరిపేరులతో ఇంటి పేరులు అటునిటు మార్చినటువంటి ఆ నీలమేఘశ్యాముడు రాముడు దశరథ సూనుడు దాశరథి ఇక్కడ వివాహానికి సంసిద్ధుడై నీరాజనమందు కొనుము నీరేజాక్ష నీరాజనమందు కొనుము నీరేజాదాక్ష నిర్మల గుణదాభిరామ రామా శ్యామల ప్రకాశ దయార్ద్ర హృద్వికాస హారతి రామదాస త్యాగరాజ అన్నమయాది వాగ్గేయ భారతి భద్రాచల తీర గౌతమీ విహార రమాది మహితాం వంద్యాం ఆచార్యా ప్రథమాం. అలా ఉండేటువంటి ఈ వైష్ణవులందరికీ కూడా అంటే విష్ణు భక్తులైనటువంటి వారందరికీ కూడా ఆచార్యురాలుగా ఉండేటువంటి మొట్టమొదటి ఆచార్యురాలుగా ఉండేటువంటి సీతమ్మ వారు తటిన్మయతనం సీతాం శ్రేయే సంశ్రయే. అటువంటి సీతను మా శ్రేయస్సు కొరకు ఆశ్రయిస్తున్నామని ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ సీతా కళ్యాణం అనేటువంటిది జరగబోతూ ఉన్నది. ఆ కళ్యాణ కార్యక్రమాన్ని అర్చక స్వాములు ప్రారంభిస్తారు. భగవదర్థం కన్యాం వృణీర్ధమిత్యష్టౌ శ్రీ వైష్ణవ ప్రేషయిత్వా దక్షిణ తాంబూలాని దత్వా విష్ణోర్గుణం విష్ణోరాటమసీదిద్వాభ్యాం మంత్రాభ్యామితి కన్యాదారి సమేతం గత్వా ఓం విష్ణోర్నుగం వీర్యాని ప్రబోధన్యః పార్థివాని విమమే రజాగుంసియో అస్కభాయదుత్తారగుం సదస్థం విచక్రమాణస్త్రేధోరుగాయః విష్ణోరాటమసి విష్ణోః విష్ణోస్త్రిప్త్రే స్థో విష్ణోస్యోరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా.
కళ్యాణోత్సవంలో భాగంగా స్వామివారివి అమ్మవారివి ప్రవరలు విన్నవించడం జరుగుతుంది. అంతా శ్రద్ధగా ఆలకించండి. ప్రవర పఠనం అయిన తర్వాత వివరణ స్థానాచార్య స్వామి వారు అందిస్తారు. బ్రువతే అనంతరాధ్యాయే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామి అర్చావతార పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవయ పరబ్రహ్మ జన్మణో నప్త్రే అనంత వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతార పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ వ్యూహనారాయణ శర్మణః పౌత్రాయ వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే నారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతార పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ భవ వాసుదేవ ధర్మణః పుత్రాయ వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతార పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ భద్రాచల శ్రీరామనారాయణ స్వామినే వరాయ చతుర్వేదాధ్యాయినే భాగ్య విశ్వంభరీ నిరాకార సాకార చితచిదేశ్వర ప్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవ సంభర ధర్మణో నప్త్రీ వేదాధ్యాయినే సౌభాగ్య విశ్వంభరీ నిరాకార సాకార చితచిదేశ్వర ప్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవ ధర్మణః పౌత్రీ చతుర్వేదాధ్యాయినే భాగ్య విశ్వంభరీ నిరాకార సాకార చితచిదేశ్వర ప్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవ ధర్మణః పుత్రీ చతుర్వేదాధ్యాయినే భాగ్య విశ్వంభరీ నిరాకార సాకార చితచిదేశ్వర ప్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవ సీతా మహాలక్ష్మీ నామ్నే ఇమాం కన్యాం వృణేధ్వం వృణీమహే అంతా ఒక మారు చెప్పండి. దాస్యామి సామ్రాజ్యం కుర్యాత్ ఓం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేశ్వరం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. ప్రవర పఠనం జరిగింది. ఈ ప్రవర కార్యక్రమంలో మనకు ఋత్విగ్వరణ వీళ్ళని కొంతమంది 8 మంది అష్టబ్రాహ్మణాన్ ప్రేషించి భద్రాచల సీతారామ కళ్యాణోత్సవంలో భాగంగా శ్రీరాముని అచ్యుత గోత్ర ప్రవర శ్రీ మహాలక్ష్మి గోత్రమైన సౌభాగ్య గోత్రం సీతామహాదేవి ప్రవరగా మనం విన్నాం. చతుర్భుజాలు శంఖుచక్రాలతో రాముడు రామనారాయణుడై, అలాగే ఈ వైకుంఠ నారాయణుడై ఈనాడు సీతారాములిద్దరూ కూడా మనకి ఇక్కడ సన్నిధానంలో అవతారమూర్తులై అగుపిస్తున్న శుభవేళ. ఆనాడు శివధనుర్భంగం జరగగానే అన్నెన్ని లోకాలలో ఎన్నెన్ని విధాల ఆ విల్లు పెళ్ళున విరిగిపడి గల్లున జయఘంటాధ్వానం రోగింది. అక్కడ వైకుంఠంలో ఉండేటువంటి లక్ష్మీదేవి సీతమ్మగాను, అక్కడ ఉండేటువంటి ఆదిశేషుడు లక్ష్మణస్వామిగాను అనుసరించి రాగా ఆ సీతాలక్ష్మణ సహితుడై చతుర్భుజ రాముడుగా ఆ భద్ర మహర్షి ముందు సాక్షాత్కరించాడు. భద్ర మహర్షి ఆ స్వామిని కోరుకున్నాడు, స్వామి నువ్వు నాకు దర్శనంతో నిరంతరం నా శిరస్సు మీద ఉండి భక్తులందరినీ కూడా
అర్చామూర్తిగా అనుగ్రహించవలసిందని ప్రార్థిస్తే అప్పుడు ఆ స్వామి ఆ భద్ర మహర్షిని ఒక కొండగా మార్చి కొండపై ఇక్కడ స్వయం వ్యక్తంగా ఆవిర్భవించి ఉన్నాడు అని అంటారు. ఈ క్షేత్ర పురాణం ఆ విధంగా చెప్తున్నది. కనుక ఇక్కడ ఉండేటువంటి రామచంద్రమూర్తిని విభవమూర్తిగాను అర్చామూర్తిగాను భావించేటువంటి రెండు భావనలు మనకు కనిపిస్తాయి. ఇలా అర్చామూర్తిగా ఉండేటువంటి ఈ స్వామి పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి అర్చామూర్తికి చెప్పవలసినటువంటి గోత్రములను ఇక్కడ స్వామికి ఇక్కడ వినిపిస్తారు. ఇక్కడ ఉండేటువంటి రామచంద్రమూర్తి అనంత వేదాధ్యాయినే, అంటే వేదములు అనంతమైనటువంటివి అని చెప్తున్నాయి. భరద్వాజుడనేటువంటి మహర్షి చాలా కాలం వేదములన్నీ అధ్యయనం చేయాలని ప్రయత్నించినా అనంతములు వేదములను తెలుసుకొని అది మన వల్ల సాధ్యం కాదనుకున్నట్టు ఆయన. కనుక అలాంటి అనంత వేదం అనంతావే వేదా ఆహా అని వేదములు అనంతములు, అటువంటి అనంత వేదాధ్యాయి భగవంతుడు రామచంద్రమూర్తి. అనంత వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆది నారాయణాయ నిరాకార సాకార చిరచిదీశ్వర విభాకార సాకార పరవ్యూహ విభవ అంతర్యామ్యర్చావతార స్వరూపాయ అంటూ అటువంటి ఋషులందరూ కూడా ఇక్కడ స్వామికి రామచంద్రమూర్తికి ఉండేటువంటి ఋషులు 5 ఋషులు వారు పర వ్యూహ విభవ అంతర్యామి అర్చ అనేటువంటి 5 ఋషులతో కూడినటువంటి అచ్యుత గోత్రాన్ని కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి అని రామచంద్రమూర్తి యొక్క గోత్ర పర్వలు పఠించారు. ఇక సీతమ్మ వారు కూడా ఆ రాముడికి తగినటువంటిదిగా ఉండాలి కదా, అందుకని సీతమ్మ వారి గోత్రం ఏమిటి అని అంటే ఆవిడ గోత్రం సౌభాగ్య గోత్రం అని అన్నారు. ఆవిడ సీతమ్మ వారు చతుర్వేదాధ్యాయిని, 4 వేదములుగా ఉండేటువంటి వాటిని అధ్యయనం చేసినటువంటి ఆవిడ. ఈవిడకు ఉండేటువంటి ఋషులు 3. చిదచిదీశ్వర త్రయ ఋషయ, చిత్తు అచిత్తు ఈశ్వరుడు అనేటువంటి తత్వములు ఏవైతే ఉన్నాయో ఆ తత్వములనే ఋషులుగా కలిగినటువంటి గోత్రం సౌభాగ్య గోత్రం. అటువంటి సౌభాగ్య గోత్రోద్భవి అయినటువంటి సీతా మహాలక్ష్మి ఇక్కడ వధువుగా ఉన్నది. కనుక ఈ వధూవరులిద్దరి యొక్క గోత్రములను చక్కగా ఈ 8 దిక్కులలో ఉండేటువంటి బ్రాహ్మణోత్తములు వచ్చి పఠించి వారిద్దరి కళ్యాణానికి సన్నద్ధం చేసి అందరి చేత అనిపించారు దాస్యామి అని. దాస్యామి అని అంటే మేమంతా కన్యాదాతలుగా ఉండి ఈ సీతమ్మ వారిని రామచంద్రమూర్తికి మేము కన్యాదానం చేస్తున్నాము అని ఇక్కడ మనందరి చేత. ఇక్కడ దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే అంటారు. ఇక్కడ ఇంకొక విషయం, రామచంద్రమూర్తి ఒక్కడే ఇక్కడ పురుషుడి వైపున ఉండేటువంటి వాడు. ఆయన వైపు ఎవరం లేము. మనమందరం ఎవరు అంటే ఆడపెళ్లి వాళ్ళమే మనమంతా కూడా. కనుక మనమంతా కూడా సీతమ్మ వారి పక్షంలోనే ఉండి సీతమ్మ వారిని కన్యాదానం చేస్తున్నాం మేము అని అంటారనమాట. కనుక దాస్యామి అని అందరి చేత అనిపించి ఆ గోత్ర ప్రవరలను ఇక్కడ అర్చక స్వాములు పఠించారు. ఆ తర్వాత కార్యక్రమాన్ని అర్చక స్వాములు సుగంధనానులిప్య తండులోపరినిధాయ అర్యమణం సోమం రాజామిద్భ్యాం మంత్రాభ్యామిభిమంత్రియ ఓం అర్యమణం బృహస్పతిమింద్రం దానాయ చోదయ వాచం విష్ణుగుం సరస్వతీకుం సవితారం చ వాజినం సోదభగం రాజాం వరుణభద్రమన్వారభామహే ఆదిత్యాన్ విష్ణుగుం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం యోత్రాధిదేవతాజై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఆవాహయామి. ఓం ఐం హ్రీం శ్రీం త్రిజై నమః. విష్ణోరాడమతీతమంత్రేణ ప్రతిధరమభిమంత్రియ ఓం విష్ణోరాడమసి విష్ణో పృష్ఠమస విష్ణోస్నత్రే స్థో విష్ణోస్యోస విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవేత్వామంత్రేణ యజ్ఞోపవేతమంత్రియ ఓం గంధద్వారాంగురాధరిషాన్నిత్యౌష్టాంగరీషీం ఈశ్వరీం సర్వభూతానాంతామిహోపక్వయే శ్రియం వేదాధిష్టాన దేవతాజ శ్రీమన్నారాయణాయ నమః ఆవాహయామి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆవాహిత శ్రీమన్నారాయణాయ నమః. శ్రీ మహాలక్ష్మ్యై నమః. అర్ఘ్యం సమర్పయామి, గంధం సమర్పయామి, పుష్పం సమర్పయామి, ధూపమాఘ్రాపయామి, దేవం చ సందర్శయామి. ఓం మహామనందాయ కాలాగ్నిరూపాయ జగద్ధూమ సుగంధినే సర్వగంధవాహాయ నమః స్వాహా. ఓం ఉద్దేక్యస్వజాత వేదో పఠ్యందరవసన్మమ వసోగుశ్చరమఖ్యరావహదేవనం జరుహోదురా.
సదా సర్వ గోవింద గోవింద. ధూపదీపానంతరం శుద్ధాత్మనీయం సమర్పయామి పుష్పైః పూజయామి. ఓం కేశవాయ నమో నారాయణ మాధవాయ గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. వాసుదేవాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. దోక్షాయ నరసింహాయ నమః. అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీం శ్రీజయ నమః. ఓం భూం భూమ్యే నమః. ఓం నీం నీలాయ నమః. ఆవాహిత శ్రీమన్నారాయణాయ నమః. శ్రీ మహాలక్ష్మీ నమః. ఫలనివేదనం సమర్పయామి. ఓం ప్రోక్షాపరిహ్య నివేద్య ఓం 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 హం 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 ఇదమిదమిదం గృహాణ స్వాహ. తాంబూలం సమర్పయామి. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. యథాస్థానం ప్రతిష్ఠా మూర్తిదయాసాదయ క్షమస్వ. తదా వందే రాజేత మంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీ దేవ్యాః కటిస్థానే యోక్త్రధారణం కృత్వా. అమ్మవారికి ధరింపజేసేటువంటి యోక్త్రాన్ని అందరికీ కూడా దర్శింపజేస్తున్నారు. యోక్త్రము అంటే దర్భలతో చేసినటువంటి తాడు. ఈ దర్భలతో చేసినటువంటి తాడుని అమ్మవారి యొక్క కటిస్థానంలో కట్టడం జరుగుతుంది. దేనికి కడతారయ్యా అంటే సాధారణంగా వివాహం చేసుకునేది దేనికోసమయ్యా అంటే వంశాభివృద్ధి కోసం. అలా వంశాభివృద్ధి కలగాలయ్యా అంటే వచ్చేటువంటి పరుగు పండాలి. అటువంటి గర్భమైనటువంటి దోషాలేమైనా ఉంటే అది తొలగిపోవడం కోసం భద్రాచల వివాహ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న వెంకటేశ్వర భక్తి వాహిక ఈనాడు గౌతమీ నదీ ప్రవాహికగా ప్రతి పలుకు ప్రతి మంత్రము ఒక ప్రవల్లికగా అల్లుకొని భక్తులందరినీ కూడా ఆనంద గౌతమి తీర్థోపాసకుల్ని చేస్తోంది. ఇక్కడ మనకు అర్చక స్వాములు దర్శనం చేయిస్తున్నటువంటి విధానాన్ని చూస్తున్నాం. అది ఎటువంటి పాతకములనైనా హరించేటటువంటి ఆ శ్రీరాముని సీతామహాదేవికి సంబంధించిన ఆ యోక్త్ర బంధనంగా అది రామ పద భక్తి ఇంధనంగా గోచరిస్తోంది. రాముడు ఘోరపాతక విరాముడు సద్గుణ కల్పవల్లికారాముడు షడ్వికార జయరాముడు సాధు జనాప్రతోద్ధాముడు రాముడే పరమదైవము మాకని మీ అడుంగు కిందామరలే భయించెను దశరథి కరుణాపయోనిధి అన్న ఒకనాటి కంచర్ల గోపన్న దాశరథిని శతకంగా అమ్మవారిని చింతాకు పతకంగా భక్తికి ఒక విలక్షణ పథకంగా రచించి విరచించి ఈనాడు ఇక్కడ మనందరికీ కూడా ఈ సీతారామచంద్ర వివాహ మహోత్సవాన్ని దర్శింపజేస్తున్నారు. అలాగే స్వామివారికి వేసేటటువంటి మాలికలు అలంకారాలు ఇవన్నీ కూడా మనలో సంశయ డోలికలను ఆపడానికి అహంకారాలను పూర్తిగా భూస్థాపితం చేయడానికి అందుకు ఈనాడు ఈ కళ్యాణాన్ని జగత్ కళ్యాణంగా మనం భావిస్తున్నాం. ఇది కళ్యాణ వైభోగం. అందుకే స్వామి ఈనాడు జనించిన స్వామి వివాహోత్సవంగా స్వామికి పట్టాభిషేకోత్సవంగా జరపడం శ్రీరామచంద్రమూర్తికి సీతమ్మ వారి ప్రీత్యర్థం అని కాదు. ఇది జనమంగళార్థమై జనప్రీత్యర్థమై అందుకే అన్ని ప్రవరలను మనం అటూ ఇటూ కూడా విని ఆకర్ణించి వంశ ప్రాముఖ్యాన్ని పంచుకొని ఏకాహ్నార్ రాజపుత్రీణాం చతస్రూణాం మహామునే పాణీన్ గృహంతు చత్వారః రాజపుత్రా మహాబలాః ఉత్తరే దివసే బ్రహ్మణ్ ఫల్గునీభ్యాం మనీషేణ వైవాహికం ప్రశంసంతి భగో యత్ర ప్రజాపతి. ఒకరోజే నలుగురు కుమార్తెలకి పాణిగ్రహణం దశరథ మహారాజు నలుగురు కుమారులు చేయుదురుగాక అనడం ఎందుకంటే చతుర్దశ భువనాలను అన్ని లోకాలను శోకరహితం చేసి అదుగో అక్కడ చక్కటి మామిడి గుత్తులు
అవి మంగళ చిహ్నాలు. వాటి సహకారంతో వేసిన ఆ పందిరి కింద జగజ్జననీ జనకులైనటువంటి సీతారాములకు ఈనాడు వివాహ మహోత్సవం జరుపుకుంటున్నాం. సహకారము అంటే మామిడి అనే అర్థము. మామిడికున్న రకరకాల అర్థాలన్నింటినీ కూడా మనం నిఘంటువుల్లో చూతము. మళ్ళీ చూతము అన్నా కూడా మామిడి అనే అర్థం. ఏ రకంగా చూసినా ఈ మామిడి, సహకారము, ఆమ్రము ఇది వసంతర్తువుకు ప్రధానమైనటువంటి చిహ్నం. ఈ వసంతర్తువు అంటే ఇది శ్రీరామ వివాహ కల్ప తరువు అని, అంటే నిష్ఠావర్షదమోఘ మేఘపటలి అని విశ్వనాథ వారు ధనుర్భంగ ధ్వానం ఈనాడు మనం ఇక్కడ మంత్రాలలో వింటున్నాం. ఓం మృదుద్విష్ణుస్తవ దేవీర్యాయ శత్రుషు విక్రమణేషు అభిక్షయంతు భువనాని విశ్వా పాద ప్రక్షాళన జరిగింది. రామచంద్రమూర్తి పాదాలను జనక మహారాజు గడిగినట్లుగా మనం భావించవచ్చు. సాధారణంగా కన్యాదానం ఎవరైతే చేస్తారో ఆ సందర్భంలో దానము ధర్మము అని చెప్పి రెండు ఉంటాయి. దానము అంటే ధర్మము అంటే మామూలుగా ఇచ్చేటువంటిది. దానం చేసే వ్యక్తి ఏం చెయ్యాలి అంటే ఎవరైతే దాన ప్రతిగ్రహీతగా ఉన్నాడో అతని యొక్క కాళ్ళు కడిగి దానం చేయడం అనేటువంటిది సంప్రదాయము. కాబట్టి కన్యాదానానికి సంబంధించినటువంటి స్వామివారి యొక్క పాదాలను కడుగుతూ ఉన్నాడు జనక మహారాజు. అవి సామాన్యమైనటువంటి పాదాలు కావు. రామచంద్రమూర్తి యొక్క పాదాలు ఎంత గొప్పవయ్యా అంటే శ్రీరామ పాదమా నీ కృపచాలులే అంటారు త్యాగరాజస్వామి. ఓ రామచంద్రమూర్తి, నీ యొక్క పాదాల యొక్క కృప చాలయ్యా, నీ కృప కూడా అవసరం లేదు, దానితో మేమందరం కూడా తరిస్తాము అని చెప్పేసి అన్నాడు. అహల్య శాప విమోచనం చేసినటువంటి పాదాలు ఆ పాదాలు, అటువంటి దివ్యమైనటువంటి పాదాలను, అంతేకాకుండా బ్రహ్మ గడిగిన పాదము అని చెప్పేసి అన్నమాచార్యుడు అభివర్ణించినట్లుగా అటువంటి గొప్పనైనటువంటి పాదాలను రామచంద్రమూర్తి యొక్క పాద ప్రక్షాళన చేశారు కన్యాదానంలో భాగంగా. నారాయణాస్త్రేణ పాదారవిందజోరభిమంత్రియా ప్లోదవస్త్రేణ సంవృజ్య ఓం నయశ్చక్రాయ విద్మహే సహస్రజ్వాలాయ ధీమహి తన్నః సుదర్శనః ప్రచోదయాత్. ఇమం మే గంగే మంత్రేణ పుష్పోదకస్తపనం కుర్యాత్. ఓం మే గంగే యమునే సరస్వతి దృష్టోమగం పరుష్ణియా అశక్నియా మరుద్వృధే విదస్తయా జేయే శృణుహ్యా సురోమయా అర్చద ప్రార్చద హిరణ్యరూపే తద్వాభ్యాం మంత్రాభ్యాం స్వర్ణాభరణైః దేవదేవం శ్రీరామచంద్రమలంకృత్య. మనకి ఈ సందర్భంలో కళ్యాణోత్సవంలో స్వర్ణాభరణములను స్వామికి ధరింపజేస్తూ ఉన్నారు. ఈ కళ్యాణోత్సవంలో ధరింపజేసేటువంటి శ్రీరామచంద్రమూర్తికి పాద ప్రక్షాళన చేసి ఆ తరువాత అలంకార వైభవంతో రామా నీవంతటి వాడవు, అమ్మా నీవంతటి దానవు అని మన కవిత్వ భావుక పరంగా చేసేటటువంటి అలంకారాలు ఎంత అనంతమో, ఇదిగో ఒక్కొక్కటి మనకి అర్చక స్వాముల వారు మన చేత వీక్షింపజేస్తున్నారు. అలనాడు రామదాసుల వారు పెట్టినటువంటి రామ మాడ గాని, సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకమ్ము, అలాగే 10,000 వరహాలు పట్టేయని ఆయనంటే 10,000 శేషుల పడగలమయము అని అన్నమయ్య అని, నమో నమో దశరథనందన రామ, కమనీయ యాగ భాగ కర్త రామ, కాకుత్స్థకుల రామ, కౌసల్యసుత రామ, శ్రీకర గుణోన్నత శ్రీరామ అని వర్ణించారు. అటువంటి రామునకు పచ్చల పతకం, ఆయనే ఒక ఆకుపచ్చల పతకం. ఆ ఆకుపచ్చల పతకమే సీతమ్మకు ఎనలేని చింతాకుపచ్చల పతకం. అంచేత చింతను
మనకు లేశమాత్రం కూడా అంటనీయకుండా దూరం చేసేది సీతమ్మ వారి చింతాకు పథకాన్ని మనం దర్శించినప్పుడు, లక్ష్మణస్వామిని ఆదర్శంగా తీసుకున్నప్పుడు, నమో నమో రఘుకుల నాయక దివిజ వంజ నమో నమో శంకర నగజానుత విహిత ధర్మపాలక వీర దశరథరామ గహన సహవాసిని తాటకమర్దన అహల్యా శాప విమోచన అసురకుల భంజన సహజ విశ్వామిత్ర సవన రక్షక అన్నప్పుడు అన్నమయ్య నుండి రామదాసు, అలాగే త్యాగరాజస్వామి వారు, ఇంకా ఈ అనారోగ్యకరమైన అరిషడ్వర్గాలకు సంబంధించినటువంటి సమస్తము కూడా ఒక సత్కీర్తన పఠనం అనే తూము ద్వారా బయటికి వెళ్ళిపోయేలా రామ భజన కీర్తనలు చూర్ణికాదులు రచించిన గుంటూరు వాస్తవ్యులైనటువంటి తూము నరసింహదాసు గారి సంకీర్తనలు, వీటన్నిటి మేళ వింపు ఇంపు సొంపు పెంపులతోటి అదుగో మెరుస్తున్న సీతమ్మ చెంప సిగ్గుల కెంపులతోటి విరాజిల్లుతున్న ఆ రమారమణులిద్దరినీ కూడా రమారమీ సమీపంగా వెళ్తున్నాం మనం. రమారమి అంటే దరిదాపుగానే కాదు, రమారమి అంటే సాక్షాత్తు ఆ వికుంఠవాసి అయి నారాయణుడై వచ్చినటువంటి అపసవ్యములైన ఆయుధములతో అలాగ వెలిసినటువంటి ఆ భద్రాచల శ్రీరామచంద్రమూర్తి దర్శనాన్ని చేస్తున్నాం. ఆ హారాల్ని వీక్షిస్తున్నాం. ఆ హారాలనే ఆహారాలుగా మనం స్వీకరిస్తున్నాం. కేవల పదార్థంతో ఉన్న ఆహారమైతే నోటి ద్వారా మాత్రమే స్వీకరించగలం. పదములు, అర్థాలు, పరార్థాలు, పరమార్థాలతో కూడినటువంటి ఆ దివ్యాహారాన్ని మనము సర్వావయవ సంపత్కరముగా అన్ని విధాలా కూడా గ్రోలగలం. ప్రభుమేనిపై గాలి ప్రసరించినంతనే అన్నట్టుగా ఆ గాలిని శ్వాసగా పీలుస్తాం నాసా రంధ్రాల ద్వారా. రామ 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 అనగానే, రా అనగానే పాపాలు పోతాయి. అలాగే మా అనగానే ఆ కవాటం ద్వారా మరిక ఏ విధమైనవి లోపలికి రావు. ఆ రకంగా ఈ వాక్కు, ఈ జిహ్వ ఆ శ్రీరామచంద్రమూర్తి ఆ మల్లెల పరిమళాల నుంచి, ఆ చందనాగరు నుంచి, ఆ సంపెగ నూనె రాసినటువంటి తలంటుకు ముందు, ఆ తలంటు తర్వాత ఆ శిరోజాల నుండి వచ్చేటటువంటి కమ్మని తావులన్నీ కూడా మన శరీరానికి సోకుతూ ఉంటే ఇటు జ్ఞానేంద్రియాలు, అటు కర్మేంద్రియాలు అన్నీ కూడా ధర్మేంద్రియాలై అదిగో రామ మాడని కూడా మనం అన్నిటినీ కూడా దర్శిస్తున్నాం. అది కనులకు విందు. ఇలాగా సర్వ అవయవాల ద్వారా గ్రహణం చేస్తూ మనం గ్రహిస్తూ సర్వపాప విముక్తులం కావడానికి భద్రాచల సీతారామ కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తున్నాం. వెంకటేశ్వర భక్తి వాహికలో మనం ప్రతి ఒక్క చర్యను, ప్రతి ఒక్క ప్రక్రియా భాగాన్ని మనకి అందింపు చేస్తున్నారు, విందారగింపు చేస్తున్నారు. ఆ రకంగా మనమంతా కూడా ప్రతిదీ ప్రత్యక్ష సాక్షులమై వాటిని వీక్షిస్తూ ఉంటే ఆహా, ఇది కదా ఆనందము, ఇది కదా సౌభాగ్యము, ఇది కదా అచ్యుతము అని వారి వారి గోత్రముల ద్వారా చ్యుతము కానిది జారిపోనటువంటిది ఏదైతే ఉందో అది అచ్యుత, ఏది సౌభాగ్యాన్నిస్తుందో అది సౌభాగ్యము. ఈ రకమైనటువంటి గోత్ర ప్రవరల నుండి వరములుగా, అలాగే సకల మాలిక సకల హార సంభూషితులైనటువంటి సీతారామచంద్రమూర్తుల్ని మనం ఆనందిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం, ఆస్వాదిస్తున్నాం. అటువంటి స్వామి కరుణ రసపూరితమైన దృష్టులు మన మీద పడుతూ ఉంటే ఆ దృక్కులలో అంచితమైన నీదు కరుణామృత సారము నాదుపైని ప్రోక్షించిన చాలు, దాన నిరసించెద నాదురితంబులెల్ల తూలించెద వైరివర్గమెడలించెద కోర్కుల నీదు బంటనైదంచెద కాలకింకరుల దశరథీ కరుణాపయోనిధి. ఆ రామదాసు భక్తి ప్రపూరితంగా చెప్పినటువంటి దాశరథి శతకంలో స్వామివారి యొక్క దృష్టిని
ఆ కరుణారసాన్ని. అదే ఈనాడు మనల్ని కాపాడుతున్నటువంటి పానకము. నరక బాధల నుండి తప్పించడానికి, స్వర్గమునకు వైకుంఠమునకు వెళ్ళే ఆటంకములను నరకడానికి ఆ పానకమే, పానీయమే మనకి పరమాన్నము, తూష్ణీం మమ పద్యాయ విరాజ అమృతాపిధానమసి. స్వామివారికి ఇప్పుడు మధుపర్క ప్రాశన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మధుపర్కము అంటే దధి మధు సమ్మిశ్రితమైనటువంటి పదార్థము. దేనికి దీన్ని ఇస్తారయ్యా అంటే, సాధారణంగా వచ్చినటువంటి అల్లుడు గారికి మామగారు నూతన వస్త్రాలను ఈ సందర్భంలో ఇస్తారుట. కాబట్టి నూతన వస్త్రాలను ధరించాలయ్యా అంటే శాస్త్రం ప్రకారం నోరు తీపి చేసుకున్న తర్వాతే నూతన వస్త్రాలను ధరించాలి. అంతే తప్ప కొత్త బట్టలు తెచ్చారు కదా అని వెంటనే వాటిని ధరించకూడదు. అలాగా నూతన వస్త్రాలను ధరించిన తర్వాతే దాన్ని, మధువుని సేవించిన తర్వాతే దాన్ని ధరించాలి. కాబట్టి వచ్చినటువంటి అల్లుడు గారు ఏం చేస్తారయ్యా అంటే దధిమధు సమ్మిశ్రితమైనటువంటి పదార్థాన్ని ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా ఇది శక్తిజనకమైనటువంటి పదార్థము. అటువంటి పదార్థాన్ని అల్లుడుగా నిలిచినటువంటి రామచంద్రమూర్తికి ఇప్పుడు సమర్పించారు మధుపర్కాన్ని. ఇదే సమయంలో కూడా బట్టలు సమర్పిస్తూ ఉంటారు వివిధ ఆలయాలకు సంబంధించినటువంటి వారు. వైదికమైనటువంటి పద్ధతిలో మధుపర్కము అని అంటే మనంతా బట్టలు అనుకుంటుంటాం. వాస్తవానికి నిజమే. అది ఎందుకంటారంటే, ఆ సమయంలో మధుపర్కము అన్నప్పుడు బట్టలు ఇవ్వడం అనేటువంటిది ఆచారంగా వచ్చింది కనుక బట్టలకి మధుపర్కం బట్టలు అని పేరు. కానీ మధుపర్కం అంటే అసలు ఏమిటి అర్థం అనంటే, దధి మధు సమ్మిశ్రం, పెరుగు తేనె కలిపినటువంటి వస్తువునకు మధుపర్కం అని పేరు. వారు ఇందాక చెప్పారు కదా, స్వామివారు ఏదైనా కొత్త వస్త్రాలు కట్టుకోవాలి అని అంటే దానికి ముందు నోరు తీపి చేసుకోవాలి అని. పైగా ఈ నోరు తీపి చేసుకోవడంలో పాలు తేనె కలిస్తే ఒక రకమైనటువంటి ఫలితం వస్తుంది అని, పెరుగు తేనె కలిస్తే ఒక రకమైనటువంటి ఫలితం ఇస్తుంది అని అంటారు. కనుక ఇక్కడ పెరుగు తేనె కలిసినటువంటి పదార్థానికి మధుపర్కం అని పేరు. అటువంటి మధుపర్కాన్ని ఇక్కడ వైదికమైనటువంటి ప్రక్రియలో విరాజోదోసి విరాజోదోహమసీయ మమ పద్యాయ విరాజ అనేటువంటి మంత్రాన్ని చదువుతూ ఒక్కసారి, మంత్రాలు లేకుండా తూష్ణీం చతుర్థమాచమనీయం అని మంత్రంతో సంబంధం లేకుండా ఒకసారి అని ఇలాగా మొత్తం 3 సార్లు ఆ మధుపర్కాన్ని స్వామివారికి సమర్పించడం జరిగింది. తతః యువం వస్త్రాణి వస్త్రం దద్యాత్. ఓం యువం వస్త్రాణి వై వసావసాధే యువోరచ్ఛద్రాబంధవో హదర్గాః అవాదిరతమృగాని విశ్వామిత్రావరుణాసచేధే. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ రాజకులైన భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు వారి దివ్య కళ్యాణ మహోత్సవ సమయమందు భక్తులు రాష్ట్రప్రభు సమర్పించిన వస్త్రం సదాచరణం పవిత్రమిదే జగోత్సర్జనార్ధక్రమగం మూర్ధన్యుపరిదః విసృజేత్. ఓం చరణం పవిత్రం విసరముస్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతాత్మాహమరాసిద్ధం అన్నమాదాయ భూతం అన్నం ప్రాణమిద్వాభ్యాం మంత్రాభ్యాం దృష్టిదోష పరిహారార్థం అన్నం ప్రదర్శయేత్. ఓం భూతం సుభూతం సౌరాయ తన్మాశాయుధస్య దేశీయ తన్నూర్జన్ధాః. ఓం అన్నం ప్రాణమన్నమపానమాహుః అన్నం మృత్యుందము జీవాదు బాహుః అన్నం బ్రహ్మాణో జరసంవదంతి అన్నమాహుః ప్రజననం ప్రజానాం మోఘమన్నం విందతే అప్రజేతాః. సత్యం బ్రవీమి వధైత్సదస్య నార్యమణం పుష్యతి నో సఖాయం కేవలాధో భవతి కేవలాధీ. కన్యాదానమదుకపూర్వకం దత్వా
ప్రతిభజనం పరిపాలయామి మహాసంకల్పం కుర్యాత్ పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య దేవదేవోత్తమస్య భద్రాచలశ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః దివ్య తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి కన్యాదాన సమయే మహాసంకల్ప పఠనం కరిష్యే. అయిన తర్వాత కన్యాదానం చేయాలి. ఈ కన్యాదానం ముందు మహాసంకల్పాన్ని పఠిస్తారు. ముఖ్యంగా ఈ సమయంలో అందరూ నిశ్శబ్దంగా ఉండి ఈ మహాసంకల్పాన్ని వింటే తద్వారా గొప్ప ప్రయోజనం లభిస్తుంది అని భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అంటారు. కనుక అందరూ ఈ మహాసంకల్ప పఠనాన్ని వారు పారాయణ చేస్తుంటే దాన్ని చక్కగా మనం శ్రద్ధగా ఆలకిద్దాం. ఓం శ్రీమదగింద్యానంద సంతన్యమాన అనివార్య వీర్యస్య భగవతో నారాయణస్య జలోఘమధ్యే పరిభ్రమాయమానానేకకోటి బ్రహ్మాండానాం వ్యక్త వ్యక్త మహదహంకార ప్రవ్యక్తేజో వాయురాకాశాద్యావృణైరావృతే తన్మహది బ్రహ్మాండ ఖండ మండలే శక్తి కూర్మానంతాద్యష్ట దిగ్గజో పరిప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య లోకానామూర్ధ్వభాగే లోక సువర్లోక మహర్లోక జనో లోక తపో లోక సత్యలోకాఖ్య షల్లోకానామదో భాగే ఏక ఫణిరాజశేషస్య సహస్రఫణామణి మండల మండితే దండోత్తంభితే లోకా జలవలయుతే క్షీరస్వాదౌదకార్ణవ పరివృత జంబో ప్లక్ష కుశక్రౌంజ జాగమలే పుష్కరాఖ్య సప్తద్వేపదీపితే తామ్రకపస్తి గంధర్వనాగ సౌమ్య వారుణ భరత గంధాఖ్య నవఖండాత్మకే దండకారణ్య జంబకారణ్య బదరికారణ్య దేవికారణ్య కామికారణ్య కదలికారణ్య నైమిషారణ్య నహుజారణ్య జంబుకారణ్య సఖ్యారణ్యేతి దశారణ్యైర్విరాజితే మధురామాయ కాంచీ అవంతికా ద్వారకాపురేత్యాది మహాపుణ్యనగరేభిరుపశోభితే తత్కులాజలేభ్యః ప్రజలిత కాళిందే నర్మదా గోదావరీ గండకీ కృష్ణవేణి తుంగభద్రా పినాకినీ యమునా ప్రభృతి అనేక పుణ్యనదీభిస్సహస్ర ప్రజలే మధ్యదేశాంగవంగ కళింగ కాంభోజ మగధ మద్రమాళవ నేపాళ చోళ కౌళయాల మలయాళ సింహ ద్రవిడ ద్రావిడ కర్ణాటలాట కరహాట విరాట వరాట పాండ్య పులిందర దాశార్ణవ సేన భోజ బాప్లిక బర్బర కేకయ కోసల కుంతల సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్రాది షట్పంచాశద్దేశ విరాజితే శత్కోటి యోజన విస్తీర్ణి భూమండలే రుణిశత హేమ కోటి హిమవద్వింధ్యాచలానా వర్ష కింపురుష వర్షయోర్దక్షిణే జల ఉత్తరే ప్రస్థ ప్రాంశు సూక్త్యావర్తన రమణ కమోహర పాంచజన్య సింహలంకేది నవకంఠ మండితే భూమౌ సౌమ్యవరే పుణ్యక్షేత్రే శ్రీరంగ వృషగిరి సత్యవ్రత యదుగిరి పాండురంగ హోబల ప్రభృత భగవద్ దివ్యదేశానామ్రపర్ణి కావేరీ పయస్విని కృతమాల బాహుధా సువర్ణముఖి పినాకిని కృష్ణానదేనాంజోత్తర దేశే గోదావర్యాః ఉత్తరతటే ఆస్యాది నిఖిల పుణ్యక్షేత్రాదిక హిమవన్మేరోర్దక్షిణ దిగ్భాగే ద్వీపే భరతవర్షే భరతఖండే శ్రీరంగస్యోత్తర దిక్ప్రదేశే గంగాగోదావరి రాజల శ్రీరామక్షేత్రే అస్మిన్ దుర్గల్యాణ మండపే భగవద్భాగవతాచార్య సభాసన్నిధౌ భూమండలస్యోపరిస్థిత భువస్సువర్మహర్జనస్తపస్సచ్చ లోకానాముపరి బ్రహ్మాండగణాహస్యోపరి భాగే వర్ణజ బహిర్మహాంధకారస్యోపరి స్థితే అనేకకోటి మన్యర్కేందు దివ్య విమానే శ్రీమద్వైకుంఠాఖ్యే తమయానంద మండపే దేవదాదార శక్తి ప్రభృతి కూర్మానంద ధర్మాద్యష్టమూర్తి ధారితోపరి సహస్రల పరిణిత పద్మస్య విమలాదృష్టి విపరివృత సాత్వికాదిత్రయాన్వితే తదుపర్యజ్ఞ మండలాది మండలత్రయే ధర్వాంగిరసాన్వితే కోటి సూర్య ప్రకాశ దివ్య సింహాసనస్యోపరి ప్రతిష్ఠితస్య పరిమిత తేజో రాశిభి అఖిల జగన్మాతృశ్రీ భూనీలాభి
పరిసేవ్యమానస్య ప్రాచ్యాదీశాన పర్యంతం వాసుదేవాదిమూర్తిభిః తేషాం శక్తిభిః పరిసేవ్యమానస్య ఆదివరాద్యష్ట విద్యేశ్వరై పరిసేవ్యమానస్య తద్బహిః అనంతగరుడ విశ్వక్సేనాది నిత్యైః పరిసేవ్యమానస్య సుదర్శనాది దివ్యాయుధారిభిः పరిసేవ్యమానస్య బహిః ద్వారాధ్యక్షైః చండాదిద్వారపాలకైః పరిసేవ్యమానస్య ఇంద్రాజ్యష్టలోకపాలకైः పరిసేవ్యమానస్య బహిః గుపదాజ్యష్ట పార్షదేశ్వరైః పరిసేవ్యమానస్య పంచకాలపరాయణైः భగవచ్చేషకర్మనిష్టైः సాలోక్యాదిపదస్థితైः నిత్యదృత్తైः పరిసేవ్యమానస్య అఖిల జగత్సృష్టిస్థితి సంహార కారణ కర్తృభూతస్య భగవతో వాసుదేవస్య చక్రగదాశార్ంగ కృపాణ పంచాధరస్య దివ్యరత్న ఖచిత కేయూరహార నోపరతౌస్తువమణి మండల మండిత శ్రీదేవదేవస్య శ్రీమన్నారాయణ దయావతీర్ణ కాసార భూత మహదాత్మజ భక్తిసార షడగోప కులశేఖర విష్ణుచిత్త భక్తాంఘ్రిరేణు పరకాలాది దివ్యసౌరిభిః ఆధార్య పంకజాక్షరామమిశ్రయామన ఘోష్టే పూర్ణవర రంగ కాంచే పూర్ణాది జ్ఞానసూరిభిః అనుజాది స్వాచార్యవర్యైః మహిష్టమృగపులస్య బలహత్రతమరేతి దక్షాంగీరసత్రి సంజ్ఞకైః మహర్షిభిః బ్రహ్మాదిభిస్తూయమానస్య సనత్కుమార సనత్సుజాతపాశర పుండరీక వ్యాసాంబరీష బలిర్పాంగదార్జున విభీషణ గరుడశేష వాల్మీక్యాది పరమ భాగవతైః సంస్థూయమానస్య క్షమాత్ర సంచలిత దహత్రాక్షాది విజయ విభవ విలాసాయాః సకల లోక జనన్యాః ఆలయాయాః సలీల సంవాహిత మృదు చరణ కమలస్య శ్రీమన్నారాయణస్య అవ్యాహత దివ్యాజ్ఞయా ప్రవర్తమానస్య విష్ణు దివ్యనాభీ కమల సంభూతస్య సకల జగత్సృష్టుః పరార్ధద్వయజీవినః చతుర్ముఖ బ్రహ్మణః ప్రథమ పదార్థానంతరే పరార్థే శతాది వర్షే తత్ప్రథమమాసే ప్రథమపదే ప్రథమే హనీ ద్వితీయయామే తృతీయ ముహూర్తే త్రయోదశకాయ త్రయోదశకాయ ప్రథమ ప్రాణాయామ కాలే భూతనాభేంద్ర సమజే పార్థివానంద కూర్మ శ్వేత వరాహ సావిత్రి మను బ్రహ్మ ప్రళయాఖ్య సప్తకల్పానాం మధ్యే శ్వేతవారాహ కల్పే సాయం భవస్వారోజిషముత్తమదావసరైవదజాక్షుషవైవస్వత సూర్యాగ్నే ధర్మ బ్రహ్మ రుద్రకాచ్చభౌ చతుర్దశ మన్వంతరాణామంతరే షట్స్వదేషు సప్తమే వైవస్వతమన్వంతరే తత్రైక సప్తతి మహాయుగానాం సప్తవింశతి గతే వింశతితమ మహాయుగే తద్వాపరయుగేషు గతేషు ద్వాత్రింశత్సహస్రాన్విత చతుర్లక్ష సంఖ్యాబ్దే సమానే కలయుగే ప్రథమ పాదే యుధిష్ఠిర విక్రమశాలి వాహన విజయాభినందన నృపనాగార్జున శకానాం మధ్యే శ్రీశాలివాహన శకే వర్తమాన వ్యావహారే గజాంధ్రమానేన శ్రీ ప్రభవాది షష్టి సంవత్సరాణం మధ్యే శ్రీ విశ్వావసు నామ సంవత్సరే ఉత్తరాజనే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే శ్రీరామనవమ్యాం వాదరాదరస్తు భానువాసరే శుభవాసరే పునర్వసో నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం ఏవం విశిష్టే శుభే భోజన ముహూర్తే అందరూ మమ అనుకోండి మమ యజమానస్య జన్మ ప్రభృతి బాల్యగౌమారయవనరార్థకేషు జ్ఞానాజ్ఞానతో మనోవాక్కాయ కర్మకృత వృత్త ప్రకేంద్రాక్రాంత సమస్త వృతక్షేద్వారా సప్తర్షి మండల పర్యంతం కృతరాశేర్వర్షసహస్రావసానే ఏకబాలుకాపకర్షక్రమేణ దుర్వరాస్యపకర్షణ సంమిత కాలే సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్షసహస్రావసానే ఏకైకజలాపకర్షక్రమేణ దుర్వరాస్యపకర్షణ సంమిత కాలే చంద్రమండల పర్యంతం కృతరాశేర్వర్షసహస్రావసానే ఏకైక యవాపకర్షక్రమేణ సర్వరాస్యపకర్షణ సంమిత కాలే సంమిత గోళోపవిధ్రువ మండల పర్యంతం కృతరాశేర్వర్షసహస్రావసానే ఏకగోలో మాపకర్షక్రమేణ సర్వరాస్యపకర్షణ సంమిత కాలే అగ్నిష్టోమాదిరాత్రా
వాజపేయ పౌండరీకారే శతక్రతు పుణ్యఫలావాప్త్యర్థం. అంతా చెప్పండి. మయా సహ పూర్వేశ శాపరేశ వంశ్యానార్వేశ పితॄణాం నరక తీర్య శాశ్వత శ్రీ విష్ణులోక నిత్య నివాస సిద్ధ్యర్థం అలంకృత హిరణ్యోదక కన్యాదానం హరిష్యే. కన్యకావరజో సుగంధగతుమాక్షతనూతన వస్త్రాదిభిరలంకృత్య మంత్రేనాకుశపుష్పాకృతం హిరణ్యఫలోదకం గృహీత్వా హిరణ్యగర్భస్సమవర్తనాగ్రే భూతస్య జాతస్పతిరేకాభేద్ సదాధారముదేమాంగస్మై దేవాయ హవిషా విధేర్మా. కన్యాదాన మంత్రా కనక సంపన్నా కనకాభరణైర్విలాస్యామి విష్ణవే తుభ్యం విష్ణులోక జగీషయా మేత్రతో భూయాత్ కన్యే మే దేవి పార్శ్వయో మే గర్భదో భూజాత్ తద్దానాన్ మోక్షమాప్నుయా. పంచభూతా సాక్షిణ్యः సర్వదేవతాః కన్యాం ప్రదాస్యామి పితॄణాం ధారణాయ చ సాలంకృతాం సాధ్వీం సుధీరాయ శుభీమతే తోహం ప్రదాస్యామి ధర్మ కామార్థ సిద్ధయే. దాన సాత్పుణ్యార్థం సాలగ్రామాగో భూహిరణ్యదానాదే షోడశ మహాదానాని కరిష్యే. గ్రామశిలాచక్రే భువనాని చతుర్దశ తస్మాత్శాంతం ప్రయక్షమే అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ శాంతం ప్రయక్షమే సస్యాస్త్రజా భూమిం వరాహేణ సముద్ధృతా పుణ్యఫలదం అతశాంతం ప్రయక్షమే గర్భగర్భస్థం హేమబీజం విభావసో పుణ్యఫలదం అతశాంతం ప్రయక్షమే. ఓం దేవస్య తాదవిదుః ప్రసవే బాహుభ్యాం పుష్పహస్తాభ్యాం ప్రతిగృహ్ణామి ప్రతిగృహ్ణాతు ఇయం జయితా మమ సుతా సహధర్మచరీతవ ప్రతీక్షజైనాం భద్రందే పాణిం గృహ్ణీష్వాణినా పతివ్రతా మహాభాగా ఒక్కమారు చెప్పండి. లక్ష్మీ లక్ష్మీం క్షీరాబ్ధితనయా జనకాత్మజా దాస్యామి లోకనాథాయ పిండాలయా దానేన శ్రీరామచంద్ర ప్రీతః ప్రసన్నః వరదః భవతు భవాయ సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీరామచంద్ర స్వామినే వరాజ సౌభాగ్యగోత్రోద్భవాం సాక్షాల్లక్ష్మీ స్వరూపాం శ్రీ సీతాదేవి నామ్నీం ఇమాం కన్యాం ప్రదాస్యామి. అంతా మరొక్కమారు చెప్పండి. ప్రదాస్యామి. మహాసంకల్ప పఠన పారాయణ పూర్తయింది. మహాసంకల్పము అంటే ఎప్పుడెప్పుడు చెబుతారు? కన్యాదాన సమయంలోనూ, సముద్ర స్నాన సమయంలోనూ, అలాగే పుష్కర స్నాన సమయంలోనూ. మహాసంకల్పం పూర్తయింది. ఈ మహాసంకల్పం దేనికి అంటే ఇదిగో ఈ కన్యాదాన సమయంలో ఎటువంటి కన్య సాక్షాత్తు నాగటి చాలు నుండి ఆవిర్భూతమై ఆసురీ గుణములెల్లా ఆవిరిలో పంచభూతాత్మకములై కలిసిపోవడానికి దోహదపడేటటువంటి శ్రీరామచంద్రమూర్తి అనే నీలి మేఘానికి మెరుపు అంచులాగా
చేరుకున్నటువంటి తల్లి సీతమ్మ. ఆ సీతామహాదేవిని, జానకిని మా జానకి చెట్టాపట్టాగా అన్నారు త్యాగరాజస్వామి వారు. అలాగా ఆ చేపట్టడానికి ఇదిగో ఈ కన్యాదాన సమయంలో ఈ మహాసంకల్పాన్ని దాదాపు ఒక మహాయుగం అంటే 17,28,000 పరిమితి గల ఈ కృతయుగం గడిస్తే 12,96,000 సంవత్సరాల త్రేతాయుగం గడిచి 8,64,000 సంవత్సరాల పరిధి గల ద్వాపర యుగం, ఆ తర్వాత 4,32,000 సంవత్సరాల పరిధి గల కలియుగంలో మొదటి పాదంలో శాలివాహన శకంలో ప్రభవాది 60 సంవత్సరాలలో 7 వ్యవహార రీత్యా చాంద్రమాన నామ సంవత్సర ఉత్తరాయణంలో ఈ వసంత ఋతువులో చైత్రమాస శుక్ల పక్షంలో బ్రహ్మస్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి మహోదయుని యొక్క జనన తిథి అయినటువంటి ఈ నవమి తిథితో కూడినటువంటి ఈ భానువారం నాడు ఇనవంశ కుల తిలక అన్నారు. ఆ ఇనవంశము అంటే సూర్యవంశము. ఆదిత్యుడు, ప్రభాకరుడు, ప్రభాసుడు, భాస్కరుడు, అర్కుడు ఇవన్నీ కూడా సూర్యునికి గల పర్యాయ పదాలు. ఆ ఆదిత్యవారము ఈ ఆదివారము నాడు అంటే సూర్యవంశ సంజాతుడైనటువంటి కాకుత్స్థ కులజుడైనటువంటి ఇక్ష్వాకుకులుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి బ్రహ్మస్వరూపుడైన రామచంద్రుల వారి జనన తిథి అయినటువంటి నవమి తిథితో కూడినటువంటి ఈ భానువారం నాడు అక్కడ నుండి ఆ అవిద్యావాసన చేత సంసార చక్రంలో అనేక విధాలైన జన్మలను బట్టి ఏది గొప్ప, ఎప్పుడు మనకు ముక్తి అని ఎదురు చూస్తున్నటువంటి మానవులము ఉన్నామే, పశుపక్ష్యాదులు ఉన్నాయే, అవన్నీ కూడా ఈనాడు ఈ సీతారామచంద్ర కళ్యాణానికి ఇక్కడ విచ్చేసి ఈ మహాసంకల్పాన్ని వింటూ మనస్సు చేత కానీ, వాక్కు చేత కానీ, కర్మల చేత కానీ, మరే విధంగా చేత కానీ ఆ పుణ్యాన్ని ఈనాడు మనం పొందుతున్న మహాసంకల్పాన్ని విని ఈ శ్రీరామచంద్ర ప్రభు సీతామహాదేవి వివాహ వేళ, అందుకోసమే పరమేశ్వర ప్రీతి కోసం ఈ కన్యాదానం అంటున్నారు. మానవులు చేస్తే అది మానుష సంబంధమైంది. కానీ ఇలాంటి విశేషం సాధారణమైనటువంటి ఈ మానవ జీవితంలో మనం శ్రీరామచంద్రమూర్తి పాదాలను బంగారు పళ్ళెంలో పెట్టి జనక మహారాజు కడిగి సీతమ్మ వారిని దానమిస్తుంటే ఆ దృశ్యాన్ని ఆనాడు చూడలేకపోయామే అన్న బాధ లేదు. ఈనాడు ఇయం సీతా మమ సుతా సహధర్మచరీతవ ప్రతీచ్ఛచైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా పతివ్రతా మహాభాగా ఛాయేవానుగతా సదా ఇత్యుక్త్వా ప్రాక్షిపత్రాజా మంత్రపూతజలం తదా సాధు సాధ్వితి దేవానాం ఋషీణాం వదతాం తదా అని రామచంద్రమూర్తితో జనక మహారాజు అంటున్నాడు. ఇయం అంటే నీ భుజ పరాక్రమాల చేత గెలువబడిన ఈమె మా దగ్గర పెరిగిన కుమార్తె అయినట్లు ఎలాంటి ఆభిజాత్యము మాకు లేదు నాయనా, ఆనందం తప్ప. సహధర్మచర్యే, నువ్వు చేసిన ప్రతి ధర్మకార్యంలో ఈమెకు హక్కు ఉన్నది అని చెప్పడం, ఆ భాగస్వామ్యం నీవు ఒప్పుకున్నదే, అంటే ధర్మం ఒప్పుకున్నదే, నీవు ధర్మస్వరూపుడవే. సీత అన్న పేరు చెప్పడంలోనే నాగటి చాలు నుండి వచ్చిందనే గంభీరార్థం నీకు తెలుసు కదా నాయన. మా అమ్మాయి హస్తకమలం నీ చేత్తు ఏది అలా గ్రహించు. ఆ చేతిలో ఈ చేయి ఉంచేవా, ఈ చేయి విడకు. ఈ చేయి మీ బంధం కేవలం దాంపత్యానుబంధమే కాదు, జగత్ కళ్యాణమైనటువంటి మంగళవ్రతానుబంధం. మహాపతివ్రత, పుణ్యస్వభావురాలు, చాలా ఉదారురాలు, నీడ మానవుని వదలనట్టుగా నిన్ను వదలనిది మా సీత అని చెప్పి కన్యాదాన మంత్రంతో పవిత్రమైన ఉదకాన్ని శ్రీరామ హస్త కమలాల్లో జనక మహారాజు వదిలాడు. సంతోషధ్వానాలు మిన్నుముట్టాయి. ప్రచ్ఛన్నులైన దేవతలంతా కూడా పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేస్తూ ఉండగా అదుగో ఆ సీతమ్మ వారికి అక్కడ ఆ తల్లి మెడలో కాసులుగా వాన కురవాలని ఆమె అనుకోలేదు. శ్రీరాముని యొక్క పేరు కాసుల పేరుగా ఆమెకు వేస్తే చాలు. అది ఎలాగ, అది సువర్ణమే అవక్కర్లేదు, అసలు సువర్ణం ఆమెకు అక్కర్లేదు. ఎందుకంటే ఆమె పుట్టినదే వసుధ నుండి కనుక. ధరణే పుత్రశ్చ చంద్రాత్మజః దేవార్యశ్చ బృహస్పతిర్భృగుసుధశ్ఛాయాపతేర్వందనః దుర్భగ్రహ నవశుభ ఏకాదశస్థానగా
నక్షత్రాన్ని చ లగ్నో గతి భయ కుర్వంతు వాం మంగళం. సావధానా సుముహూర్తే సావధానా సువర్ణే సావధానా లింగవంగమగధ కాశ్మీర భోజో మరు నేపాళో నిషదశ్చటంకణ కురు సౌవీర కోదలః కర్ణాటక సమస్త దేశ వనితా కుర్వంతు మాం మంగళం. సావధానా సువర్ణే సావధానా సువర్ణే సావధానస్తదేవగణా సద్విప్రసత్యాదిషు మన్యాది స్మృతయోరజశ్చ నిగమా వాద్యాచనానావిధాః ఆరాధి సమస్త కల్పధరవశ్చిందామణి సర్వదా షట్శాస్త్రాణి యుగామధేనురనిశం కుర్వంతు వాం మంగళం. సావధానా సుముహూర్తే సావధానా సువర్ణే సావధానా శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన కుంభకుంకుమ పరీరంభో గుణానాన్నిధి పూర్వాచార్య గుణావబోధనికర శ్రీపాంచరాత్రాగమై విభీషణ ప్రవృత్తిర్భక్తై సదా సేవితః పాయాద్వో భగవాన్ పురాణ పురుష కుర్వన్ సదా మంగళం. సావధానా సుముహూర్తే సావధానా శుభలగ్నే సావధానా లక్ష్మీనారాయణ ధ్యాన సావధానా కమలాలయా వసుమతీం రామా జగద్రక్షిణీం కళ్యాణీం సకలేశ్వరీ హర్షతీం భాగ్యానుసంధాయినీం భాంగే విమలేక్షణీ విమలనీ నారాయణ స్వీకరీ పాయాద్వో భగవాన్ పురాణ పురుష కుర్వన్ సదా మంగళం. సావధానా సుముహూర్తే సావధానా శుభలగ్నే సావధానా శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానా భట్టరారిషడగోపానంత సంకర్షణ శ్రీ సౌదర్శన పాంచజన్య భరతాచార్య మహావైష్ణవ శాస్త్ర పురాణ వైష్ణవ కథాలపై సదా సేవిత పాయాద్వో భగవాన్ పురాణ పురుష కుర్వన్ సదా మంగళం. సుముహూర్తే సావధానా శుభలగ్నే సావధానా శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన అరుణాచలేంజనగిరౌ సింహాచలే మందిరే వైకుంఠే కనకాచలే గిరిపదే నారాయణాఖ్యాచలే లోకమహాజలే నిషధే పుణ్యే చ పుష్పాజలే పాయాద్వో భగవాన్ పురాణ పురుష కుర్వన్ సదా మంగళం. సావధానా సుముహూర్తే సావధానా శుభలగ్నే సావధానా లక్ష్మీనారాయణ ధ్యాన సావధానా విశ్వామిత్రపరాజనార్జున సుఖ ప్రహ్లాద రుక్మాంగదా విశ్వక్సేన విభీషణౌ చ హనుమాన్ శ్రీవైన తేజాదజ ప్రతిదినం సంసేవ్యమానోత్సుక పాయాద్వో భగవాన్ పురాణ పురుష కుర్వన్ సదా మంగళం. సుముహూర్తే సావధానా శుభలగ్నే సావధానా లక్ష్మీనారాయణ ధ్యాన సావధానా స్వస్తి అష్టాశీతి సహస్రాణాం చతుర్భైరవరాణాం అనేకోటి వర్ణవాయుకవేర ఈశానాధ్యష్టలోకపాలకానాం అనభరత జటాకోటిమనుయానుబంధిత జాజ్వల్యమాన నారాయణ పాదారవింద సందోహానాం దేవతానాం పరాశరాత్రేయ కాశ్యపమరేజపామనజాబాలిగోసమోతిష్ఠయాజ్ఞవల్క్య భృగ్వాదిమునీనాం గర్భమందిర సుకరాశికాస్తోల్ మధ్యరంగ మహదాస్థాన సౌదాంతరాల గోపురావరణ ప్రాకార భజనాలయనుత్త మండపయాగశాలాద్యనేక మండప రత్నవేదికాది మహామండపారా వాజపేయాదిరాత్రాప్తోర్యామసాంతపనాది మహాయజ్ఞానాం నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది మహామహోత్సవానాం యజుస్సామాధర్వణనాలాజిర ప్రబంధ తర్కమీమాంస వేదాంత భాష్యాగమాది శబ్దశాస్త్రాణ భారత రామాయణ భాగవత శ్రీ పాంచరాత్రాష్టాశ పురాణాదీనాం రత్నమోక్తగతకూల విచిత్ర వలయ దూర్వాంకురంకుమ గౌరోజన కర్పూర కస్తూర్యాది శోభన న్యాహవాజనం కురారోపణ ధ్వజారోహణ తీర్థాన్వయ భేరీతాడనయా గోపకరణ దేవతా
ఆహ్వానస్థాపనాది దేవదేవస్య మహామహోత్సవ అనేన శ్రీ పాంజరాత్ర శాస్త్రోక్త ప్రకారేణ లగ్నస్య తిథి వార నక్షత్ర లగ్న హోర ద్రేక్కాణ నవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశతంశకానాం నిరంతరమనుకూలానాం సుముహూర్త సమయం అవుతున్నది. సరిగ్గా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ ముహూర్త సమయానికి విచ్చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీమాన్ యనుమల రేవంత్ రెడ్డి గీతా దంపతులు వారు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొంటూ సరిగ్గా ముహూర్త సమయానికి విచ్చేస్తూ ఉన్నారు. వారితో పాటు ఉప ముఖ్యమంత్రి గారు శ్రీమాన్ భట్టి విక్రమార్క గారి దంపతులు, ఎందరో మంత్రివర్యులు, అధికారులు వీరందరి సమక్షంలో జగన్నాథుడు జగత్ చక్రవర్తి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే రేవంత్ రెడ్డి గారి ద్వారా వారి దంపతుల ద్వారా మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల సమర్పణ జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గీతాధిపతులు పట్టు వస్త్రాలు, ముత్యాలను సమర్పిస్తూ ఉన్నారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానముల తరఫున దేవస్థానం చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు, అక్కడ ఉండేటువంటి వేద పండితులు మొదలైనటువంటి వారంతా కూడా ఈ ముహూర్త సమయంలో పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. సరిగ్గా మన అభితం ముహూర్తం మనకు ఇంకా 3 నిమిషాల సమయం ఉన్నది. ఈ 3 నిమిషాల్లో మనకు వస్త్ర సమర్పణలు జరుగుతూ ఉన్నాయి. 11:58 అయింది. సరిగ్గా 12 గంటల సమయంలో మనకు జీలకర్ర బెల్లం పెట్టడంతో ముహూర్తం అవుతుంది. పశ్యంతి సూరయః దేవదక్షరాగతం విష్ణోర్యత్పరమం జీవేవదన్నః శబారీశ్వరేవదన్నః మణిశైలాదిపయోదన్నః భగవాన్ వెంకటేవదన్నః శ్రీనివాస పురదేవదన్నః శ్రీనివాస పరమహంసః శ్రీనివాస పరమాగజన్నః శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వర్యులు సమర్పించినటువంటి వస్త్రాలు, అదేవిధంగా టీటీడీ దేవస్థానం తరఫున ఇచ్చినటువంటి వస్త్రాలు మనకు స్వామివారికి సమర్పించడం జరిగింది. సరిగ్గా ముహూర్త సమయం అనేనాంతరాత్ర శాస్త్రోక్త ప్రకారేణ లగ్నస్య తిథి వార నక్షత్ర లగ్న హోరా ద్రేక్కాణ అవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశతంశకానాం నిరంతరమనుకూలానాం శుభశోభనానాం స్వస్తిసర్వోగ్రహాః సునక్షత్రాः శుభాలేఖాభిస్థానఫలదావరదాత్మముహూర్త సుప్రసన్నా భవంతు.
ఉన్నారు, అంతా కూడా సేవించండి. ఇప్పుడు సరిగ్గా ముహూర్తమైనది. మనకు వరుసగా ఇక్కడ ఈ సందర్భంగా అనేక మంది పెద్దలు ఇక్కడ పట్టు వస్త్రాలు మొదలు సమర్పిస్తూ ఉన్నారు. శృంగేరి పీఠం తరఫున శారదాపీఠం శృంగేరి నుంచి పట్టు వస్త్రాలు, అవి భక్త రామదాసు గారు వారు సమర్పించినటువంటి అంబాస్థానం సంస్థాపకులైనటువంటి పమిడి ఘంటం వెంకట రమణదాసు గారి యొక్క సమర్పణ ద్వారా వారి కుమారులు వారి ట్రస్ట్ ద్వారా సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా భక్త రామదాసు వంశస్థులైనటువంటి కంచర్ల సమర్పిస్తూ ఉన్నారు. శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీరు స్వామి వారి ద్వారా పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతున్నది. అదేవిధంగా తూము నరసింహదాస్ గారి వారసులైనటువంటి వారు పట్టు వస్త్రాలు మొదలు సమర్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ అయినటువంటి హరినాథ్ గారు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. తెలంగాణ హైకోర్టు జస్టిస్ అయినటువంటి శ్రీ ఎస్ నందా గారు పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. భద్రాచలం రామచంద్రమూర్తికి చేనేత పట్టు వస్త్రాలు తయారు చేసి ఇచ్చినటువంటి సాయి కుమార్, మాధవి, జస్వంత్, పద్మశ్రీ వారి చేతుల మీదుగా రాముల వారి కళ్యాణానికి సమర్పించారు. సుముహూర్తం శుభలగ్నం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రయుగం స్మరామి అని సుముహూర్తానికి సావధానం చేస్తూ సులగ్నే సావధాన సీతారామ కళ్యాణోత్సవ సమయే సావధానం అని ఈ జీలకర్ర బెల్లం ఈ మిశ్రమాన్ని వధూవరులు ఒండోరుల చేత ఒకరి తలపైన ఇంకొకరి చేతితో, ఒకరి తలపైన అంటే ఇద్దరికీ తలపైనది పరస్పర నామస్మరణే కాబట్టి ఆ శిరస్సు మీద దాల్చే జీలకర్ర బెల్లం మంగళ ద్రవ్యాలు శరీరానికి చాలా ముఖ్య భాగమైన శిరోభాగంలో ఈ శుభ సమయంలో ఉంచడం వల్ల, మనకు చూపించడం వల్ల, దీనివల్ల శిరోభాగంలో ఉండే సహస్రార చక్రానికి చైతన్యం కలుగుతుందని యోగుల యొక్క ఉవాచ. కాబట్టి అటువంటి జీలకర్ర తలంబ్రాల్ని ఈ అభిజిల్ లగ్నంలో వారు పరస్పరం శిరస్సు మీద ఉంచుకోవడం, దాన్ని చూడటం. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవోత్తమస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం లీలయావతీర్ణస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ సీతారాముల కళ్యాణంలో ధరింపజేటువంటి మాంగళ్యానికి ఒక విశిష్టత ఉన్నది. రామదాసు గారు ఆ మాంగళ్యాన్ని తయారు చేయించినప్పుడు 3 మాంగళ్యాలు కలిగినటువంటి మంగళసూత్రాన్ని తయారు చేయించారు. సహజంగా
అందరికీ మెళ్ళలో 2 మాంగళ్యాలే ఉంటాయి. పుట్టినింటి వాళ్ళు చేసినటువంటి మాంగళ్యం, మెట్టినింటి వారు చేసినటువంటి మాంగళ్యం 2 ఉంటుంది. కానీ రామదాసు గారు మన బోటి భక్తులందరి తరఫున తానే సీతమ్మ వారిని కన్యాదానం చేస్తున్నట్లుగా భావించి రామదాసు గారి తరఫున కూడా మరొక మాంగళ్యాన్ని దాంట్లో చేర్చారు. అటు దశరథ మహారాజు చేయించినటువంటి మాంగళ్యంగా ఒకటి, జనక మహారాజు చేయించినటువంటి మాంగళ్యంగా ఒకటి, తానే రామదాసు గారు మన వంటి భక్తులందరి తరఫున ఒక మాంగళ్యం, ఇలాగ 3 మాంగళ్యాలతోటి ఈనాడు సీతమ్మ వారి రామచంద్రమూర్తి ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తారు. ఆ మాంగళ్య పూజ జరుగుతున్నది. అంతా కూడా శ్రద్ధగా ఆ పూజ చూద్దాం. వెంటనే ఆ తర్వాత మాంగళ్య ధారణ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి గారు కృష్ణమోహన్ గారు కళ్యాణోత్సవ సమయంలో స్వామివారికి వస్త్రాలు సమర్పించారు. తతః శ్రీరామచంద్ర స్వామిన తిరుకళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి మాంగళ్య ధారణాత్ పూర్వం మాంగళ్య పూజాం కరిష్యే. కర్షవర్ణేన మాంగళ్యం దేవతాభ్యో నమః. ఓం శ్రీం శ్రీజై నమః. ఓం భూం భూంజై నమః. ఓం నీలాజై నమః. మాంగళ్యాధిష్టాదేవతాభ్యో నమః. ఓం హ్రీం శ్రీజై నమః. ఓం భూం భూంజై నమః. ఓం నీలాజై నమః. ఆవాహయామి. ఆసనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తేష్వర్గం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఔపచారిక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. వస్త్రం సమర్పయామి. ఉత్తరీయం సమర్పయామి. ఊర్ధ్వపుండ్రం ధారయామి. దివ్యశ్రీ చందనం సమర్పయామి. పుష్పం సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. ఓం మహామనందాయ కాలాగ్నిరూపాయ జగద్ధూమ సుగంధినే సర్వగంధవాయ నమః స్వాహా. ఓం ధ్యూం ధూమోగ్గిరాయ నమః. తెలంగాణ రాష్ట్ర సిఎస్ గారు శాంతికుమార్ గారు పట్టు వస్త్రాలు సమర్పించారు. మాంగళ్యాధిష్టాదేవతాభ్యో నమః. బాబురాజు దంపతులు కూడా పట్టు వస్త్రాలను జానకీరమణ గోవింద. ఎల్లలోకాలకు ప్రభు అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి సీతామహాదేవికి సుముహూర్త వేళ జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని ఉంచడం, వివిధ ప్రాతినిధ్యమైనటువంటి వస్త్రాది బహూకరణలు వారికి వారి అనుగ్రహంతో సమర్పించడం కనుల వేడుకగా, కనుల పండుగగా చూస్తున్నాం. ఆయన శివధనువును వీర శుల్కంగా సీతను పరిగ్రహించడం, జగదేక వీరుడు జగదభిరాముడు, భండన భీముడు అర్థజన బాంధవుడు, ఉజ్వల బాణతోణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటిదైక నేడంచున్ గడగట్టి భేరికా డాండ 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 నినదంబుల జాండము నిండ మత్త వేదండము నెక్కి జాటిదను దశరథి కరుణాపయోనిధి అన్నారు రామదాసు గారు. భండన భీముడు సముద్రం ఎలా అపారం, ఎంత అగాధం, అలాగే కారుణ్యరసం అంత లోతుగా ఉంటుంది, అపారం. అయితే మా కోసం నరరూపంలో జన్మించాలని సంకల్పించి దశరథుని తండ్రిగా ఎన్నుకొని ఆవిర్భవించినావు రామా. నువ్వు చేసిన ఉపకారానికి ఏం చేయగలం? నీ అంతటి వాడు ఎవరు? త్రిజగన్మోహనుడు పుంసాం మోహన రూపాయ అన్నారు. అటువంటిది రామసత్వం, అటువంటిది రామతత్వం. రాముడు అంటే నిత్య కోమలుడు. అదుగో ఆ సూత్రాలకున్నటువంటి 3 పథకాలను కూడా కుంకుమాభిషేకంతో మనందరినీ అలరించడానికి పరమ పవిత్రమైనటువంటి ఆ పుస్తెలను మనకు చూపిస్తున్నారు. అది ఇక కాసేపట్లో అమ్మవారి మెడలో అలంకృతమై దానికి నూతన శోభలు వచ్చేటటువంటి మహత్తరమైన క్షణాలను మనం వీక్షించబోతున్నాం.
దాసస్య కరుణామి రూపిణీ లక్ష్మీరమణ ఆవాయుధమంగళ్యాధిష్టాదేవతాభ్యో నమః సుమంగళీర్మంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీ దేవ్యాః కంఠే అర్చక స్వాములు ఆ మాంగళ్యాన్ని మనందరికీ కూడా దర్శింపజేస్తారు. అన్ని వైపులా కూర్చున్నటువంటి భక్తులంతా కూడా ఒకసారి ఆ మాంగళ్యాన్ని సేవించండి. అర్చక స్వాములు మనకు ఆ మాంగళ్యాన్ని దర్శింపజేస్తారు. 3 మాంగళ్యాలు, ఒకటి దశరథ మహారాజు చేయించినటువంటి మాంగళ్యం, మరొకటి జనక మహారాజు చేయించినటువంటి మాంగళ్యం, 3 మన భక్తులందరి తరఫున రామదాసు గారు చేయించినటువంటి మాంగళ్యం. 3 మాంగళ్యాలు. ఆ 3 మాంగళ్యాలను ఇప్పుడు సీతమ్మ వారికి రామచంద్రమూర్తి చేస్తారు. కళ్యాణోత్సవ సందర్భంగా ఎంపీ గారు బలరాం నాయక్ గారు కొత్త వస్త్రాలు సమర్పించారు. అదేవిధంగా శ్రీమతి రాజా రాణి గారు స్వామివారికి అమ్మవారికి ముత్యాలను సమర్పించారు. భక్తి, జ్ఞాన, వైరాగ్యములు ఈ 3 పథకాలకు సూత్రము ఏమిటి అంటే శ్రీరామచంద్ర ప్రభువు కరుణా కటాక్ష వీక్షణాలని ఆశిస్తూ ఆ ధర్మ సూత్రానికి రామో విగ్రహవాన్ ధర్మ అటువంటిది ఇక్కడ సీతమ్మ వారి రామచంద్ర భగవాన్ మాంగళ్యధారణ అయింది. ఇప్పుడు వారణమాయుధమని గోదాదేవి తాను తిరుప్పావై వ్రతాన్ని జరిపిన తర్వాత రంగనాథుని తాను వివాహం చేసుకున్నట్లుగా కలగన్నది. ఆ కలలో తనకు రంగనాథుడు జరిగినటువంటి వివాహ వృత్తాంతాన్నంతటినీ తన స్నేహితురాళ్లతో చెప్పేటువంటి ఒక ప్రబంధం అది. దీంట్లో వివాహ సంబంధమైనటువంటి ప్రక్రియ అంతా కూడా ఉంటుంది. ఆ ప్రబంధాన్ని పఠిస్తూ ఇక్కడ సీతారాములిద్దరూ బంతులాడుకుంటున్నట్లుగా కొబ్బరికాయలను దొర్లించుకుంటూ చేసేటువంటి ప్రక్రియ ఇది. సీత వైపున ఒక అర్చక స్వామి, రామచంద్రమూర్తి వైపు ఒక అర్చక స్వామి కూర్చొని ఈ వారణమాయుర వృత్తాంతాన్ని ఇక్కడ మనకు దర్శింపజేస్తారు. సేవిద్దాం. శ్రీశైలేశ్వర పాత్రం లక్ష్మీనాథ సమారంభాం నాభయామునమధ్యమామస్మరాచార్యముచ్యుత పరాంబుజ యుగ్మరుక్మ
மல்லிகாண்டமடவையில் மெல்லியலாயர் குலவேசராயிரம் சுயாபாலம் செய்து சிவாவாலம் செய்து శోభనస్వల్పాదే అభినోస్తు భక్తజనులకు విజ్ఞప్తి అండి, ఇంకా తలంబరాల కార్యక్రమం కాలేదు, దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞాపన. సెక్టార్లో ఉన్నటువంటి భక్తులందరికీ విజ్ఞప్తి, తలంబరాల కార్యక్రమం ముఖ్యమైన ఘట్టం ఉంది, దయచేసి కూర్చోగలరు. సంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండరాజస్య దేవదేవోత్తమస్య ఆదిమధ్యాంతరహితస్య అగణితస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః సంవత్సర ప్రయుక్త దివ్య తిరుకల్యాణ మహోత్సవానికి తలంబ్రాల వేడుక. భద్రాచలంలో ఈ తలంబ్రాలు చాలా విశేషం కలిగినటువంటివి. శంకరాచార్యుల వారు ఈ స్వామిని సేవించుకున్న తర్వాత ఆయన రామకర్ణామృతం అనేటువంటి స్తోత్రంలో చెప్తారు, జానక్యా కళామలాంజలిపుతే యా పద్మరాగాయుతా న్యస్తా రాఘవమస్తకే చ విలసత్ కుంద ప్రసూనాయుతా స్రస్తా శ్యామలకాయ కాంతికలితా యా ఇంద్రనీలాయుతా ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామవైవాహికా అని సీతారాములిద్దరూ తలంబ్రాలు పోసుకుంటున్నప్పుడు రామచంద్రమూర్తి తలపాగా చుట్టుకొని ఎదురుగా కూర్చొని ఉన్నాడు. సీతమ్మ వారు ఆయన ఎదురుగా కూర్చొని ఒకళ్ళ మీద ఒకళ్ళు తలంబ్రాలు పోసుకుంటూ ఉన్నారు. సీతమ్మ వారి ఎర్రనైనటువంటి చేతులు, సహజంగానే ఆవిడ బంగారు వర్ణంలో ఉంటుంది సీతమ్మ. ఆవిడ గోరింటాకు కూడా పెట్టుకుని ఉంది, అది మరింత ఎర్రగా ఉన్నది. తెల్లనైనటువంటి ముత్యాలు ఆవిడ చేతిలో ఎర్రదనాన్ని సంతరించుకున్నాయి, అంటే పగడాల్లాగా అయినట. అలా ఉండేటువంటి ఆ తలంబ్రాలను సీతమ్మ వారు తన చేతుల్లోంచి తన దోషుళ్లతోటి రాముడి తలపాగా చుట్టుకున్నటువంటి రాముడి తల మీద వేయగానే ఆయన తలపాగా తెల్లగా ఉంటుంది కదా, అవి మల్లెపూల్లాగా కనిపించునేట. అక్కడి నుంచి తల మీద నుంచి జారుతూ ఉంటే రాముడు నీలమేఘశ్యాముడు కనుక ఇంద్రనీలమళ్ళుల్లాగా మెరుస్తూ ఉన్నాయిట. ఇలా ఒక్కొక్క సందర్భంలో ఒకే తెల్లనైనటువంటి ముత్యం సీతమ్మ వారి చేతిలో ఎర్రగాను, రాముడి తలలో తెల్లగాను, మళ్ళీ రాముడి మేని మీద
నల్లగాను కనిపించేటప్పటికీ ఇది చాలా అద్భుతమైనటువంటి వర్ణనాతీతమైనటువంటి ఒక అద్భుతమైన రంగులతో కూడినటువంటి ఒక రత్నముల యొక్క వేడుకలాగా ఉంది ఇది అని వర్ణిస్తారు. అలాంటి ఆ ముత్యాలు మనందరికీ కూడా శుభాలు కలుగజేయాలి అని. భద్రాచలంలో ఎప్పటి నుండో ఈ విధంగా ముత్యాల తలంబ్రాలు పోయడం అలవాటు కదా మనకి. మామూలు తలంబ్రాలతో పాటు ముత్యాల తలంబ్రాలను కూడా స్వామివారికి పోస్తాం. ఆ తలంబ్రాలు అనేటువంటివి మన శిరస్సును ధరిస్తే మనకు శుభములు ఏర్పడతాయని మనందరి విశ్వాసం. సీతారాముల కళ్యాణ తలంబ్రాలు అలాంటి గొప్ప విశేషము కలిగినవి. ఆ తలంబ్రాల్లో వేడుకను మనం ఇప్పుడు సేవిద్దాం. శ్రీరామచంద్ర స్వామిన కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి అక్షతారోపణం కరిష్యే అంజలౌ క్షీరేణ ప్రక్షాళ్య శ్వేతాక్షతాంతర్వదాయ క్షీరసృతపాణినా దురుపస్తీర్య తతః నవరత్నసహిత తండులోపరి హిరణ్యముపదధామి. ఈ తలంబ్రాలు ఒక సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి శ్రీరామనవమిలో తలంబ్రాలు ఎర్రగా ఉంటాయి. ఆ రోజుల్లో తానీషా గారు వచ్చి ఆ ముస్లింలకి ఆనందం కలిగినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు గులాలు చల్లుకుంటారట. ఆ గులాం తీసుకొచ్చేవారట ఆయన. ఆ గులాంని కలిపేటువంటి ఆచారం ఆ తానీషా గారు తీసుకురావడం వలన ఇక్కడ ఏర్పడింది అని ఒక్క సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే శ్రీరామనవమి నాడు ఈ తలంబరాల వేడుక ఎర్రనైనటువంటి తలంబరాలతో ముత్యాలు కలిపినటువంటి తలంబరాలను సీతమ్మ వారికి రామచంద్రమూర్తికి శిరస్సును ధరింపజేస్తారు అర్చక స్వాములు. సామ్రాజ్యమంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యా దర్శనిక్షివేద్. ఓం చంద్రమా ఆవస్తమాభరం యశో యజ్ఞస్య దక్షిణాం ఓమేకామసమృద్ధతాం ఓం రాజా ప్రథమం దేవో బృహస్పతి దృఢం అక్షరారోపణ ముహూర్త శుభముహూర్తోస్తు. విజ్ఞప్తి అండి, ఎవరి సెక్టార్లో వారు కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. అందరికీ కనిపిస్తుంది, మీరు నుంచుంటే వెనక వారికి కనిపించదు, దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. సెక్టార్లో ఉన్నటువంటి భక్తులకి దయచేసి విజ్ఞప్తి, ఎక్కడి వారు అక్కడ కూర్చోవలసిందిగా వింటాము.
అమ్మవారు ఇప్పటి వరకు ఎదురుగా స్వామివారికి ఉన్నారు. అమ్మవారిని మరలా స్వామివారి పక్కకి చేర్చిన తర్వాత ఆ సీతారాములకు చక్కని హారతిని సమర్పిస్తారు. అంతవరకు కళ్యాణం పూర్తవనట్లే అన్నమాట. కనుక ఆ విధంగా మనకు ఎదురుగా ఉండేటువంటి సీతమ్మ వారిని స్వామివారి పక్కనే వేంచేపు చేస్తారు అర్చక స్వాములు. అంతవరకు కూడా కూర్చొని ఉండండి. అందరికీ ఆశీర్వచనం కూడా వేదాశీర్వచనం ఉంటుంది. ఇప్పుడు ఆ వేదాశీర్వచనాన్ని వేద పండితులు నిర్వహిస్తారు. ఓం యో వేదాం బ్రహ్మణో వేద బ్రహ్మయ బ్రహ్మాజ ఆయుః భజాంబుధో భాగధేనైవేనం ప్రణయతే బ్రాహ్మణో దేవతాభిరేవేనం దేవతాభిరుద్ధరతే బ్రాహ్మణేభ్యో దేవభ్యో దిలే నమస్కుర్యాన్నా శ్రీరంగే దేవ దేవతా ప్రియామి సర్వమేవ వేనాప్నోతి సర్వం జయతే శతమేనమేవ శతాత్మానం భవతి శతమనందం భవతి శతమైశ్వర్యం భవతి శతమిది శతం దీర్ఘమాయుః సమర్పయేంద్రావధే విహారః మూర్ధపరమేష్టి సువర్చా సమానానాముత్తమ శ్లోకో అస్తు అశ్వతి పౌత్రం పశుభిర్జాయతే ఏవం విదుషాగ్నిహోత్రం పదే దేవం దేవాయ దేవాది విభాగ దేవాయ దేవాది విభాగ దేవాదేవాదివిభాగాయుధేతి దేవాదేవాదివిభాగాయుధే విభాగ ఇది విభాగ ఇది కృష్ణాజినం కృష్ణాజినమిది విభాగ ఇది కృష్ణాజినం కృష్ణాజనం కృష్ణాజనమిది కృష్ణాజనమవ కృష్ణాజనమిది కృష్ణాజనమవ కృష్ణాజినమవావ కృష్ణాజినం కృష్ణాజినమవధోరాడుధోరాచవ కృష్ణాజినం కృష్ణాజినమవధోరాది కృష్ణాజనమిది కృష్ణాజనం అవధోరాధోరాచవావధోరాదేమహిమధోరాచవావధోరాదేమే ధూనో ధీమ ఇమే ధూనో ధూనో ధీమ ఏవే మే ధూనో ధూనో ధీమ ఏవా ఏవాస్మా ఏవేమహిమహేవాస్మే ఏవాస్మా అస్మా ఏవైవాస్మై లోకా లోకా అస్మా ఏవైవాస్మై లోకా లోకాస్మాస్మై లోకా ప్రేతా ప్రేతా లోకాస్మాస్మై లోకా ప్రేతా లోకా ప్రీత ప్రీత లోకా లోకా ప్రీత అభీష్ట అభీష్ట ప్రీత లోకా లోకా ప్రీత అభీష్ట ప్రేతా
ఏత్యగ్రే అగ్రయేత్యేత్యగ్రే భాగం దేవేభ్యో దేవేభ్యో భాగం భాగం దేవేభ్యో దేవేభ్యో భాగం భాగం దేవేభ్యో 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 రాష్ట్రస్య శీతో వరుంధే సర్వేభ్యో వై సర్వేభ్యః సర్వేభ్యో వై కామేభ్యః కామేభ్యో వై సర్వేభ్యః సర్వేభ్యో వై కామేభ్యః కామేభ్యో వై కామేభ్యః సంధి సంధి కామేభ్యో వై కామేభ్యः సంధి సంధి కామేభ్యः కామేభ్యः సంధిర్దుహే సంధి కామేభ్యः కామేభ్యः సంధిర్దుహే సంధిర్దుహే దుహే సంధి సంధిర్దుహే తత్తద్దుహే సంధి సంధిర్దుహే తదు సంధిర్దుహే తత్తద్దుహే దుహే తద్యనమానాయ నమానాస్తద్దుహే దుహే తద్యనమానాయ తత్తద్యజమానాः సర్వాన్ సర్వాన్ యజమానాస్తత్తద్యజమానాः సర్వాన్ యజమానాः సర్వాన్ సర్వాన్ యజమానాः యజమానాः సర్వాన్ సర్వాన్ యజమానాः యజమానాः సర్వాన్ కామాన్ కామాన్ సర్వాన్ సర్వాన్ కామాన్ కామాన్ సర్వాన్ సర్వాన్ కామాన్ కామాన్ వరుంధదే రుంధదే భగవాన్ కామాన్ వరుంధదే రుంధదే రుంధదే వరుంధదే అలగిది రుంధదే స్వందం వర్చస్వందం భవతి సదాయు పురుష శరేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి ఓం కాయ నిశ్చాయుత్రా ఆభూవాత్ ఊతి సదా క్రోధస్స తయా
ఆజ్యదోహం 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 మూర్ధానందాయ తం పృథివ్యాః వైశ్వానరా రూపా జాతమగ్నే తావిం సంరా జామతే కింజనానాం గుహాయ భద్రాచలం భద్రాయ మహాత్మనే జానకీ పురాణాయ రామచంద్రాయ ఇవాళ చాలా విశేషమైనటువంటి రోజు. స్వామివారికి ప్రియమైనటువంటి ఆదివారం నాడు రామచంద్రమూర్తి యొక్క కళ్యాణం జరగడం చాలా విశేషము. స్వామివారికి ఇక్కడ ఈ భద్రాచల క్షేత్రంలో ఆదివారం నాడు ఎవరైతే ఆలయానికి ఒక్క ప్రదక్షిణ చేస్తారో వారు భూ ప్రదక్షిణ చేసిన ఫలం పొందుతారు అని చెప్పి మనకి క్షేత్రమాహత్యం చెబుతోంది. అంతేకాకుండా కళ్యాణం ఆచరించేటువంటి వారికి ఎటువంటి ఫలితం వస్తుందో భార్గవతంత్రం అనేటువంటి గ్రంథం తెలియజేస్తోంది. పాంచరాత్రాగమంలో కన్యాదానం చేసినటువంటి దాత ఇహలోకంలో సర్వసుఖాలను, పరలోకంలో విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు అని చెప్పి ఇతర దేవతా కళ్యాణాలు చేస్తే వచ్చే ఫలితాన్ని చెప్పింది. కానీ బ్రహ్మపురాణం భద్రాచలంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి యొక్క కళ్యాణాన్ని దర్శించినా చాలు అశ్వమేధ యాగ ఫలితం దక్కుతుంది అని చెప్పి మనకి బ్రహ్మపురాణం తెలియజేస్తోంది. అటువంటి గొప్పనైనటువంటి అశ్వమేధ యాగ ఫలాన్ని ఇక్కడ కూర్చున్నటువంటి భక్తులందరికీ కూడా భద్రాచల సీతారాములు ప్రసాదించాలని ప్రార్థిస్తూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అరుళపాడు శ్రీమద్వేద మార్గ ప్రతిష్టాపనాచార్య ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యకరాన భద్రగిరి శ్రీ రఘునాథ భట్టార్య స్వామిகள்
ఓం